సంస్కృత కృష్ణ భక్తి సాహిత్యంలో జయదేవుడి గీతగోవిందం, లీలాశుకుడి శ్రీకృష్ణ కరుణామృతం రెండు కళ్ళలాంటివి. దేని అందం దానిదే, దేని లోతు విస్తృతి దానిదే. గీతగోవిందం పాడుకోవడానికి, అభినయించడానికి అనువైన సంగీత నృత్య రూపక సాహిత్యం. అర్థం కాకపోయినా ఆ శబ్దంలోనే ఏదో గమ్మత్తుంటుంది. ఆ మాటలు వినగానే రాధాకృష్ణులు యమునా తటిలో నాట్యం చేస్తున్న దృశ్యం ఆవిష్కారం కావాల్సిందే. నాట్యం చేసే మాటలు నాట్యం చేసే రాధాకృష్ణుల దగ్గరికి తీసుకెళ్లేలా జయదేవుడు రచనా చమత్కారం చేశాడు. జయదేవుడు 12వ శతాబ్దం వాడు, లీలాశుకుడు 14వ శతాబ్దం వాడు. జయదేవుడి కంటే లీలాశుకుడు ముందువాడని కొందరు అంటారు, కానీ దానికి సరైన ఆధారాలు దొరకలేదు. ఆ చర్చ ఇక్కడ అనవసరం. జయదేవుడి ప్రభావం లీలాశుకుడి మీద పడ్డట్టుంది. వినగానే చెవులకు అమృతమై, అది మనసుకు చేరేలా, చవులూరేలా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉందనే నమ్మకంతోనే లీలాశుకుడు తన కృష్ణ భక్తి కావ్యానికి కృష్ణ కరుణామృతం అని పేరు పెట్టాడు. సాధారణంగా అమృతం తాగాలి. ఈ అమృతం వింటే చాలు, అమృతం తాగిన ఫలితాన్నే ఇస్తుంది. వినరో భాగ్యము విష్ణు కథ అన్న అన్నమయ్య మాటలో కూడా ఈ కోణంలోనే చాలా లోతైన అర్థమే ఉంది. ఈ కరుణామృతాన్ని చదివేవారు చదువుకోవచ్చు, పాడేవారు పాడుకోవచ్చు, ఆడేవారు ఆడుకోవచ్చు, పారాయణ చేసేవారు చేసుకోవచ్చు, మంత్రంగా జపించేవారు జపించుకోవచ్చు, కదిలే దృశ్యంగా, కదలని చిత్రంగా ఊహించి భావన ప్రపంచంలో విహరించవచ్చు. కృష్ణ కరుణామృతం వింటూ కృష్ణుడి వెంట నడవచ్చు, కృష్ణుడి చేయి పట్టుకుని నడిపించవచ్చు, కృష్ణుడితో పాటు యమునా తీరానికి ఆవులను తోలుకుని వెళ్ళొచ్చు, కృష్ణుడితో పాటు చేయి చాచి యశోద చేత వెన్నముద్దలు తినవచ్చు, కృష్ణుడితో పాటు మనం కూడా రేపల్లెలో వెన్న కుండలు దోచుకోవడానికి బయలుదేరవచ్చు. పట్టుబడితే దబాయించి తప్పించడానికి అంతటి కృష్ణుడు కరుణామృతం సాక్షిగా మన పక్కనే ఉంటాడు. ఇంతలా కృష్ణుడిని మనకు పట్టించిన లీలాశుకుడి గురించి, అంతే అందంగా ఆ సంస్కృత శ్లోకాలను తెలుగులోకి అనువదించిన వెలగపూడి వెంగనామాత్యుడి గురించి చారిత్రక ఆధారాలు ఏవీ స్పష్టంగా లేవు. 14వ శతాబ్దానికి చెందిన లీలాశుకుడు కేరళవాడని దక్షిణాదిలో కొందరు పండితులు అనుకున్నారు. బెంగాల్ వాడని బెంగాలీలు అనుకున్నారు. ఒరిస్సాలో పుట్టాడని ఇంకొందరు అన్నారు. ఆంధ్రదేశంలో శ్రీకాకుళం ప్రాంతంలో పుట్టి కాశీలో చదువుకున్నాడని చైతన్య మహాప్రభు ఈ విషయాన్ని లోకానికి ఆవిష్కరించారని మరికొందరు అంటారు. ఏ శతాబ్దంలో పుట్టాడో, ఎక్కడ పుట్టాడో అన్న విషయం మీద పండితుల మధ్య ఎడతెగని చర్చలు జరిగాయి, జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి. దీనికి మించి లీలాశుకుడు అన్నది అసలు పేరు కాకపోవచ్చని, సన్యాసిలా మారిన తరువాత లోకం పెట్టిన పేరు అని ఒక వాదన. ప్రఖ్యాత చింతామణి నాటకంలో బిల్వమంగళుడే మొదట వేశ్యాలోలుడై తరువాత విరక్తితో భక్తి మార్గంలోకి వచ్చి లీలాశుకుడయ్యాడని ఒక వాదన. భార్యా వ్యామోహంలో ఉన్న బిల్వమంగళుడిని భార్యే భక్తి వైపు మళ్లించిందని మరొక వాదన. ఇందులో ఏది నిజమో చెప్పడానికి ఎవరి దగ్గర సరైన ఆధారాలు లేవు. కల్పిత గాథలు మాత్రం అనేకం ప్రచారంలో ఉన్నాయి. భోగ లాలసలో మునిగి తేలి భక్తిదారి పట్టుకుని కృష్ణుడిని చూసిన తరువాత ఇక లోకాన్ని చూడకూడదనుకుని తన కళ్ళను తానే పెరికేసుకుని బతికినన్నాళ్ళు కృష్ణ గానంలో ఎదలో కృష్ణుడిని చూసుకుంటూ లీలాశుకుడు గడుపుతుంటే ఆయన ముందు సాక్షాత్తు కృష్ణుడే శ్రోతగా కూర్చుని వినేవాడని ఒక కథ తరతరాలుగా ప్రాచుర్యంలో ఉంది. ఎవరికి వారు లీలాశుకుడు మావాడే అని చెప్పుకోవడంలో మాత్రం గొప్ప ఆరాధన ఉంది, గర్వం ఉంది, తన్మయత్వం ఉంది. అది సంతోషించదగ్గ విషయమే. కొన్ని సందర్భాల్లో వ్యాసుడిని, మరికొన్ని సందర్భాల్లో జయదేవుడిని మించి కృష్ణుడిని లీలాశుకుడు దర్శించి మనకు కూడా ఆ దర్శనం చేయించాడు. కాబట్టి లీలాశుకుడు భారతీయులందరి బంధువు, ప్రత్యేకించి కృష్ణ భక్తి పరాయణులకు ఆత్మబంధువు. బిల్వమంగళుడే లీలాశుకుడయ్యాడా? భోగి యోగి అయ్యాడా? ఏ ఊళ్ళో పుట్టి ఏ ఊళ్ళో పెరిగాడు? ఆయన మాతృభాష ఏమిటి అన్న చర్చల కంటే శ్రీకృష్ణ కరుణామృతంలో ఆయన ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు, ఎందుకు చెప్పాడు అన్న చర్చలోకి వెళితే భాగవతంలో శుకమహర్షే ఈ లీలాశుకుడిగా పుట్టాడన్నంత పులకింతగా ఉంటుంది. సంస్కృతంలో ఎంత పెద్ద సమాసాన్నైనా శబ్ద సౌందర్యం చెడకుండా సాధించవచ్చు. తెలుగులో ఎక్కువ పదాలతో సమాసం కుదరదు, కుదిరినా చెవులకంత ఇంపుగా ఉండదు. అలాంటిది తెలుగులో ఆ అందాన్ని సాధించాడు మన వెలగపూడి వెంగనామాత్యుడు. శ్రీకృష్ణ కరుణామృతాన్ని తెలుగులోకి కనీసం 10 మంది అనువదించుంటారు, కానీ
వెంగనామాచ్యుడి అనువాదం ముందు అవన్నీ సూర్యుడి ముందు దివిటీలే. వెంగనామాచ్యుడు దాదాపు 250 లేదా 300 ఏళ్ల కింద అమరావతి అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని వెలగపూడి ప్రాంతవాసి అని పండితుల ఊహ. అమాత్యుడు అన్న చివరి మాటను బట్టి ఏదైనా రాజాస్థానంలో ఆయన కానీ ఆయన వంశీయులు కానీ మంత్రులై ఉండాలి. తెలుగు కవుల చరిత్రలో ఎక్కడా వెంగనామాచ్యుడి వివరాలు లేవు. ఆయన పుట్టు పూర్వోత్తరాలు తెలియవు. ఇతర కావ్యాలు ఏమైనా రాశాడేమో తెలియదు. అమృతం నోటి ముందుంటే తాగకుండా దాని పుట్టు పూర్వోత్తరాల మీద చర్చ ఎందుకు దండగా అనుకుని లీలాశుకుడి శ్లోకాల్లోకి వెంగనామాచ్యుడి పద్యాల్లోకి వెళదాం. ఆ అమృతాన్ని జుర్రుకుందాం.